అందరికీ మరణాత. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా శుభములను తెలియజేయుచున్నాము. జీవాహారము అనే అనుదిన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం ధ్యానించుకుందాం. అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవుడు ఈ లోకమును శూన్యము నుంచి సృష్టించి ఉన్నాడు. కలిగినదంతయు కూడా ఆయన వలనే కలిగి ఉందని ఆది కాండము 1వ అధ్యాయంలో మనము చూస్తాం. మట్టితో మనిషిని చేసి ఆ మనిషి నాసిక రంధ్రములోనికి ఆయన జీవవాయువును ఊదగా మనిషి జీవాత్మగా మారెను. ఆదాముని ఆయన సృష్టించి సాటి ఆయన సహాయము ఆయనకి తోడుండాలని అవ్వను కూడా ఆయన సృష్టించడం మనము చూస్తాం. ఆ ఇరువురిని కూడా ఏదెను తోటలో ఆయన ఉంచి వారిని ఆశీర్వదించి ఉన్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడని. అక్కడ ఒక పండుని మాత్రము తినకూడదని ఆయన చెప్పడం మనము చూస్తాం. ఏదైతే దేవుడు చేయకూడదని చెప్పారో అదే వారు చేయడం మనము చూస్తాం. పాపము వలన వచ్చు జీతము మరణమని దేవుని వాక్య గ్రంథంలో మనము చూస్తాం. అక్కడ వారు పాపము చేసి ఉన్నారు. దేవునికి వారికి కలిగిన సహవాసాన్ని వారు కోల్పోయి ఉన్నారు. ఈ సహవాసాన్ని మానవునితో స్థిరపరచడానికి ఆ దేవాతి దేవుడు మానవుడిగా శరీరధారిగా ఆయన రావలసి వచ్చి ఉన్నది. ఆయన మానవుడిగా మన మధ్యకు దిగి వచ్చి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనము చూచినప్పుడు ఇక్కడ వాక్యము సెలవిస్తుంది, తన్ను తాను తగ్గించుకొని ఉన్నాడు. తన్ను తాను తగ్గించుకొని ఆ పరలోక రాజ్యాన్ని విడిచి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్ల కొలది దూతలతో అనునిత్యము స్తుతింపబడుచున్న దేవుడు సమస్తాన్ని ఆ పరలోక వైభవాన్ని కూడా విడిచి ఈ భూలోకానికి, ఈ పాపులున్న లోకానికి ఆయన రావలసి వచ్చి ఉన్నది. ఆయన ఇక్కడికి వచ్చి మన నిమిత్తమై ఆయన కలువరి సిలువలో మరణించి ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో మనము చూచినప్పుడు అక్కడ పశువులని వారు బలి అర్పణగా తీసుకొని వచ్చి ఆ రక్తము వలననే మా పాపములకు విమోచన కలుగుతుందని వారు అక్కడ అలాగున చేస్తూ వచ్చి ఉన్నారు. మానవుల పాపములు కడగబడడానికి పరిశుద్ధిని రక్తము చిందింపబడవలసి ఉందని వాక్యం సెలవిస్తుంది. అందుకే మన దేవుడు పరిశుద్ధుడిగా ఆయన దిగి వచ్చి ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఎటువంటి పాపము లేదని. తన్ను తాను ఆయన ఆత్మను దేవునికి అప్పగించుకోవడం మనము చూస్తాం. అంటే ఆయన మరణము ఎంత సహజమైందో మనము చూస్తాం. యెషయా గ్రంథంలో మనము చూచినప్పుడు ఆయన సమాధిలో కూడా ఉంచబడము మనము చూస్తాం. 3 దినములు ఆయన ఉన్నాడని మనము చూస్తాం. కాబట్టి ఆయన మరణము ఎంత వాస్తవమైందో చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనము చూచినప్పుడు అన్ని విషయాల్లో కూడా తన్ను తాను తగ్గించుకున్నాడని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన జీవితాలలో కూడా ఆ తగ్గింపు కలిగి మనం ఉన్నామా? సుంకరి ప్రార్థన చేయుచున్నాడు, దేవా ఆకాశము వైపు కూడా కనులెత్తి చూడడానికి నాకు ధైర్యము లేదు అని రొమ్ము కొట్టుకొనుచు ప్రార్థన చేయుచున్నాడు. తను తాను తగ్గించుకున్నాడు, తను హెచ్చించుకోలేదు. తగ్గించుకున్న వారిని దేవుడు దీవించి ఆశీర్వదిస్తానంటున్నాడు. మన దేవుడే తగ్గించుకున్నప్పుడు మనము కూడా తగ్గించుకొనవలసి ఉంది. కాబట్టి ఆ సిలువ దగ్గరికి మనము వచ్చినప్పుడు తగ్గింపు హృదయముతో, పశ్చాత్తాప హృదయముతో ఆయన దగ్గరికి వచ్చి మన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థనను ఆలకించే దేవుడై ఉన్నాడు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, దేవా మా నిమిత్తమై సమస్తము విడించి
తగ్గించుకొని మా రక్షణ నిమిత్తమై దేవా మీరు దిగి వచ్చినందుకు మీకు స్తుతులు తండ్రి. కోల్పోయిన సహవాసాన్ని మానవులతో స్థిరపరచడానికి, నిత్య నరకాగ్నికి కాకుండా దేవా నిత్య జీవానికి వారసులుగా మార్చడానికి మీరు మా నిమిత్తమై దేవా మానవుడిగా వచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీరు ఎట్టి తగ్గింపును కలిగి ఉన్నారో అట్టి తగ్గింపును మా అందరికీ మీరు దయచేయండి. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.